నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి పాలనకు ఏడాది పూర్తయింది. సూపర్ 6 పేరుతో అనేక హామీలను జనంలో ఉంచి మరీ అధికారం అందుకున్నారు. ఇష్టానుసారం వాగ్దానాలు చేసి పాలన చేపట్టిన కూటమి పెద్దలు దాదాపుగా అన్ని హామీలు అమలు చేశామని చెబుతున్నారు. ఏడాదిగా సుపరిపాలన సాగుతోంది అని చెబుతూ తెలుగుదేశం పార్టీ జనంలోకి తమ ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను పంపుతోంది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి తిరిగి ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని గురించి చెప్పాలని అధినాయకత్వం ఆదేశించింది. అయితే ఆచరణలో ఏ తీరున ఈ కార్యక్రమం సాగుతోంది అంటే తూతూ మంత్రంగానే అని అంటున్నారు. తొలి అడుగు కార్యక్రమాన్ని మొదటి రోజు కాస్త ఘనంగానే చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు తరువాత నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటికి వెళ్లడం తమ వల్ల కాదనుకున్న వారు పార్టీ కార్యకర్తలకే బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరోవైపు చూస్తే పెద్ద స్థాయి నాయకులు ఇంటింటికి వెళ్లకుండా ప్రధాన కూడలలో జనాలను పోగు చేసి ప్రభుత్వం గురించి 4 మంచి మాటలు చెప్పి అయిందనిపిస్తున్నారు. దాంతో తెలుగుదేశం అధినాయకత్వం ఈ కార్యక్రమం ద్వారా ఆశించిందేంటి, జరుగుతున్నది ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి ఈ కార్యక్రమం ద్వారా జనంలోకి తెలుగుదేశం పార్టీ చొచ్చుకుపోవాలన్నది హైకమాండ్ ఆలోచన. ఏడాదిలో ఎన్నో మంచి పనులు చేశామని, వాటిని జనాల వద్దకు తీసుకెళ్లి మార్కులు వేయించుకుంటే పార్టీకి క్షేత్రస్థాయిలో తిరుగుండదని భావిస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అయితే ఆచరణకు వచ్చేసరికి నాయకుల అడుగులు ముందుకు పడడం లేదు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చామని ధైర్యంగా ఎవరూ చెప్పలేని వాతావరణం ఉంది. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 దాకా పెంచారు. దాని వరకు సరే అనుకున్న ఆ పెన్షన్లలో కూడా అర్హత పేరుతో కోత పడుతోంది. గతంలో అందుకున్న వారిలో కొందరిని తప్పిస్తున్నారు అన్న ఫిర్యాదులున్నాయి. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు వేస్తున్నామని చెప్తున్నారు. కానీ అనేక ఆంక్షలను పెట్టి తమను అనర్హులుగా చూపించడం పట్ల చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తోంది. వివిధ రకాలైన కారణాలతో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ పథకం నుంచి తిరస్కరించిన వారి జాబితా ఉంది. వింతేంటంటే ప్రభుత్వ కార్యాలయాలలో అతి తక్కువ జీతంతో కేవలం 10,000 రూపాయలు మాత్రమే అందుకుంటున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు వంటి వారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేశారు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అటువంటి కుటుంబాలకు పథకాలు అందవని తేల్చేశారు. అదేవిధంగా చూస్తే అది పంట భూమా కాదా అన్నది చూడకుండా 5 ఎకరాలు పల్లం, 10 ఎకరాలు మెట్ట భూమి ఉన్నవారిని పథకాలకు అనర్హులని ముద్ర వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన పథకాలలోనూ కోతలే ఎక్కువగా ఉన్నాయని జనాల్లో అసంతృప్తి ఉంది. ప్రభుత్వం చెబుతున్న పథకమేది తమకు అందలేదు అన్న ఆవేదన చాలా మందిలో పేరుకుపోయింది. దాంతో వారంతా తమ వద్దకు వచ్చే నేతలను ఇదే విషయం మీద ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులు తమ ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు వేస్తారని అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లక్షలలో ఖాళీగా ఉంటే గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదన్న ఆగ్రహం నిరుద్యోగ యువతలో ఉంది. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏమైంది అన్నది కూడా వారి నుంచి ప్రశ్నగా వస్తోంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో అభివృద్ధి కూడా ఏమీ పెద్దగా లేదని అంటున్నారు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చెబుతున్నా అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం లాంటి జిల్లాలకు ఏమీ ఒరిగింది లేదన్నది అక్కడి జనంలో ఆవేదనగా ఉంది. జిల్లాలో అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం లేదని అంటున్నారు. అదే సమయంలో శ్రీకాకుళంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టడం కూడా ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మరోవైపు చూస్తే ఏడాదిగా టీడీపీలో కార్యకర్తలకు, నాయకులకు మధ్య ఒక అంతరాయం ఏర్పడింది. అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదన్న బాధ అయితే కార్యకర్తల్లో పేరుకుపోతోంది. దాంతో ఇప్పుడు వారు కలిసి రావడం లేదు అంటున్నారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్న నామినేటెడ్ పదవులు కొందరికే దక్కాయి. చాలా మంది వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. ఇప్పుడు అంతా కలిసి జనం వద్దకు వెళ్లాలంటే భారంగా భావిస్తూ వారు పసుపు శిబిరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులైతే తాము ముఖ్యమైన చోట్లకే వెళ్తూ మిగిలిన వాటిని నచ్చజెబుతూ కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. అలా ఇంటింటికి కార్యకర్తలు వెళ్లి పార్టీ తరపున కరపత్రాలను ప్రజలకు అందిస్తున్నారు. అంతా బాగుందని చెబుతూ జనాల అభిప్రాయం తీసుకుంటున్నారు. అసంతృప్తి లోపల ఉన్నా ఎందుకొచ్చిన తంట అని అంతా బాగానే ఉందని రాసుకుంటున్నారు. అలా వారితో కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటూ కార్యకర్తలు పనైంది అనిపిస్తున్నారు. అయితే అంతా బాగుందని ప్రతి ఇంటి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నా అది నిజమైంది కాదని అందరికీ తెలుసంటున్నారు. తమకు పథకాలు అందడం లేదని నాయకులను, కార్యకర్తలను ప్రజలు నేరుగా ప్రశ్నించడమే దానికి ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా తమ్ముళ్ళేమో అన్యమనస్కంగా జనాలు అసంతృప్తిగా ఉంటుండగానే మెల్లగా తొలి అడుగు పడుతోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఇదే తీరుగా సాగుతున్న తొలి అడుగు పట్ల స్పందన అయితే అంతగా లేదనే అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక్కరోజు కార్యక్రమంగా మాత్రమే అంతా చేసి మమ అనిపించేశారనే విమర్శలు ఉన్నాయి.
ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.